పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గం చెరుకుపాలెం గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యవస్థతో మాట్లాడి మన గవర్నమెంట్ ఏర్పడంగానే ఎత్తు ప్రాతిపదిక మీద అన్ని కొట్టేకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వ్యవస్థతో మాట్లాడి మన గవర్నమెంట్ ఏర్పడంగానే ఎత్తు ప్రాతిపదిక మీద అన్ని కొట్టేకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. సంవత్సరాలుగా మద్యం షాపుల్లో అమ్ముతున్న మద్యం డూప్లికేట్ మద్యం, మీరు తాగుతున్న మద్యం ఆల్మోస్ట్ అందరికి కిడ్నీలో లివర్లో ప్రాబ్లమ్స్ వచ్చుంటాయి. ఆ మద్యం తాగుతున్న అందరికి అది ఇప్పుడు అర్థం కాదు మీకు. మన వెహికల్లో డీజిల్ రెగ్యులర్ మంచి డీజిల్ పోతే తిరుగుతూ ఉంటది. అదే డూప్లికేట్ డీజిల్ పోతే ఏం జరిగింది? బండి ఆగిపోయింది. అవునా కాదా? అట్లనే మన మిషన్ కూడా ఆ లిక్కర్ తాగుతున్న ప్రజలందరికీ మిషన్ చిన్నగా డ్యామేజ్ అవుతూ వస్తుంది. రాబోయే రోజుల్లో హెల్త్ ఎమర్జెన్సీ రాబోతుంది. అది జనం గమనించాలి. అట్లనే రాబోయే రోజుల్లో పేదరికం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే అభివృద్ధి పదంలో నడిపించి మంచి పథకాలు, సూపర్ 6 అనే మంచి పథకాలు ఇస్తారు. అది ఇంటింటికి మీరు ప్రచారం చేయాల్సిందిగా కోరుతున్నాను. బూత్ కమిటీ వారు అట్లానే గ్రామ పార్టీ వారు ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే రాష్ట్రానికి జరిగే మేలు గురించి, ఈ ప్రాంతానికి జరిగే మేలు గురించి వివరించాల్సిందిగా కోరుతున్నాను. సూపర్ 6 పథకాలని ఇంటింటికి ప్రచారం చేయాల్సిందిగా ఈ గ్రామంలో ఉన్న యువతను కోరుతున్నాను. యువత కనీసం 10 మంది గ్రూప్ గా ఏర్పడి యువత ప్రతి గ్రామంలో జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలందరినీ గౌరవించాల్సిందిగా కోరుతున్నానండి. ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. అందరూ జనసేన కార్యకర్తలకి అట్లానే బీజేపీ కార్యకర్తలకి అందరం గౌరవం ఇచ్చుకుందాం. దయచేసి ఎవరు చిన్న పొరపక్షాలు ఉంటే ఇబ్బంది లేకుండా అందరూ సర్దుకుపోండి. ఎందుకంటే హైకమాండ్ మనకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వారి మార్గంలో మనం నడవాల్సిన అవసరం ఉంది. దయచేసి అందరూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే రాబోయే రోజుల్లో మన కార్యకర్తలు కానీ మన రైతాంగం కానీ ఇబ్బంది పడకుండా పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఒకే ఒక ఫోన్ కాల్ తో ఏ పనైనా అయ్యేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ కోసం, నా కోసం మీరు 50 రోజులు కష్టపడండి. నేను మీకోసం 5 సంవత్సరాలు కష్టపడతాను. 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి, మీ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి, మన కార్యకర్తల యొక్క అభివృద్ధి గురించి నేను పాటుపడతానని మీ అందరికీ మనం చేసుకుంటున్నాను.